హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. నమస్కారం, ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిలో ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా కావలి పట్టణంలోని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్కు 300 మందికి డాక్టర్ రామస్వామి సహకారంతో హెల్మెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మన్యం గోపాలకృష్ణ కళ్యాణ మండపం వద్ద నుంచి ఐ లవ్ కావలి ఐకాన్ సెంటర్ వరకు హెల్మెట్లు ధరించి అవగాహన భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా స్థానిక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఐ లవ్ కావలి ఐకాన్ సెంటర్ నందు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ తదితరులు పాల్గొన్నారు. మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నోతా కమిటీకి నా యొక్క కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రసాద్ గారికి, ప్రెసిడెంట్ మధు గారికి, అనూప్ బాబు గారికి, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా రవాణా శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేదానికి ముఖ్య కారణం హెల్మెట్ అనేది ఇన్వాల్వ్ అయింది. అక్కడ ముఖ్యంగా రోడ్ సేఫ్టీ యాంగిల్లో మన ప్రెస్ మరియు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అందరూ కూడాను ఈ హెల్మెట్ ఇంపార్టెన్స్ వాళ్ళు గుర్తించి ప్రతి ఒక్కరూ 2 వీలర్స్లో వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు కూడా చాలా స్పీడ్గా వెళ్తారు. టైం అనేది విత్ ఇన్ టైంలో వెళ్ళాలి. అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, లేదంటే అక్కడ ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, లేదంటే అక్కడ ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు ఫోటోగ్రాఫర్స్ ప్రెస్ వాళ్ళు కూడా చాలా తొందరగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ హడావిడిలో చాలామంది ఎక్కువ స్పీడ్గా వెళ్ళి ప్రమాదాలకు గుంజించుకుంటారు. సో అలాంటి పరిస్థితులు లేకుండా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయినా కానీ, వచ్చినా కానీ, చిన్న యాక్సిడెంట్ అయినా కానీ తలకి ఫస్ట్ ఏదైనా అయితే తలకి గాయం అయితే చాలా ఇబ్బంది అవుతుంది. తలకి ఏదైనా ఇంజూరీ అయితే అతను కోమలోకి వెళ్ళిపోతాడు, కొన్నిసార్లు చనిపోయేదానికి ఆస్కారం ఉంది. సో ముఖ్యంగా 2 వీలర్స్ వాళ్ళు హెల్మెట్ ధరిస్తే చాలా వరకు ప్రాణం కాపాడుకోవచ్చు. మన దేశంలో ప్రతి సంవత్సరం 4 లక్షల మంది యాక్సిడెంట్ గురవుతుంటే వాళ్ళల్లో 1.5 లక్షల మంది సంవత్సరానికి చనిపోతున్నారు. వాళ్ళలో ఎక్కువ మంది 2 వీలర్సే ఎక్కువ ఉన్నారు. దాంట్లో కూడా హెల్మెట్స్ లేకుండా ఉండి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవి జరగకుండా ఉండాలంటే, యాక్సిడెంట్ అయినా కానీ ప్రాణం మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. ప్రయాణించే 2 వీలర్స్పై ప్రయాణించే మా యొక్క ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ప్రాణ రక్షణ కోసం మా అసోసియేషన్ తరఫున ఆలోచించి మా హామీలో భాగంగా ఈరోజు 300 మందికి హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఉత్తిరిత మీరు ఎప్పుడు 24 గంటలు 2 వీలర్స్ మీద ప్రయాణిస్తున్నారు కాబట్టి హెల్మెట్లు ధరించండి, ప్రాణ రక్షణ పొందండి. మా అసోసియేషన్ తరఫున మేమైతే చెప్పాము, ఈ హెల్మెట్లే కాకుండా మేము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ పోతుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు బైక్ ర్యాలీకి మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా చాలా సహకరించి ఇంత పెద్ద సక్సెస్ చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మాకు నిన్నటి నుంచి ఎన్నంటే ఉండి రవాణా శాఖ నుంచి మాకు సహకరించిన సుందరరావు గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మా కుటుంబ సభ్యులందరికీ కూడా, మా అసోసియేషన్ కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఖచ్చితంగా మంచి కార్యక్రమం, రోడ్డు సేఫ్టీ కింద అవేర్నెస్ ప్రోగ్రాం కింద ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ నిర్వహణ బాగా జరిగింది. అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందు మేము ఏదైతే మా వీడియోగ్రాఫర్ సోదరులకి హామీలు ఇచ్చామో దానిలో భాగంగా ఈ హెల్మెట్ కార్యక్రమం మేము ఫస్ట్ టైము మేము తెలవంగానే ప్రమాణ స్వీకారం రోజు నాడే మేము హెల్మెట్లు పంపిణీ చేస్తాము. దానిలో భాగంగానే నిన్న ఏదైతే చెప్పామో అదేవిధంగా డాక్టర్ రామస్వామి ఆశీస్సులతో ఆయన చేసిన స్పాన్సర్ ఈ హెల్మెట్లు మొత్తం మేము అడగంగానే 300 మందికి హెల్మెట్లు ఆయన సొంత మీద వెచ్చించి మాకు ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది. నిజంగా ప్రత్యేకంగా డాక్టర్ రామస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నిన్న మా కమిటీ మీటింగ్లో ఎమ్మెల్యే గారిని మేము
మా కమ్యూనిటీ భవనం కావాలని అడిగాము. అడగంగానే ఆయన మీకోసం నేను ఇళ్ళ మీకు అందుబాటులో ఉంటాను, మిమ్మల్ని కాపు కాసుకునే వాడిగా నేను ఉంటాను, మీకు సమస్య వచ్చినా నేను ఉంటానే ఉద్దేశంతో మీకు 1 monthలో మీ కమిటీ భవనానికి నేను స్థలం కేటాయిస్తా ఉన్నాను. ఈ 1 monthలో ఆయన కేటాయిస్తా ఉన్నందుకు మా ఎమ్మెల్యే గారు దగ్గమల్లి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఆర్టీఓ గారు నిన్న ఉదయం నుంచి మా కోసం పాపం మా కమిటీ సభ్యులు రాకపోయినా కూడా ముందుగా వచ్చి వాళ్ళ టీం మొత్తం అక్కడ కూర్చొని ప్రోగ్రామ్ అయ్యేంత వరకు మా వెన్నంటే ఉండి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయించి ఈరోజు హెల్మెట్ కార్యక్రమం కూడా పిలవంగానే వచ్చి ఈరోజు ర్యాలీ అయ్యేంత వరకు మాతో ఉన్నందుకు ప్రత్యేకంగా సుందరరావు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇలాంటి కార్యక్రమాలు ముందు మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. ఇవి ఒక్కటే కాదు, సేవా కార్యక్రమాలు అలాగే బ్లడ్ డొనేషన్, అలాగే మెడికల్ క్యాంపులు ఇవి చాలా చెప్తున్నాం. ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాము.